కడప జిల్లాలో కొత్తగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలొచ్చాయండి. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడే చూద్దాం. ఈ వివరాలన్నీ జాన్వరి 3, 2026న వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ నుండి తీసుకున్నవే. సో అసలు విషయమేంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం 34 ఖాళీలున్నాయి. ఇవిగోండి పోస్టుల వివరాలు, ఖాళీల సంఖ్య, అన్నింటికీ నెల జీతం 15,000. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ వేకెన్సీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా. ఇక రిక్రూట్మెంట్ షెడ్యూల్ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ నుండి అపాయింట్మెంట్ వరకు అన్నీ ఉన్నాయి. సరే, మరి దీనికి అర్హతలేంటి? ముందుగా చదువుకి సంబంధించిన విషయాలు చూద్దాం. చాలా పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు. ఒక్క మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుకు మాత్రం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అడిగారు. జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు 42 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం వయస్సులో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. అన్ని సడలింపులు కలుపుకున్నా సరే గరిష్ఠ వయసు 52 ఏళ్లు దాటకూడదు. ఇది చాలా ముఖ్యం. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేటగిరీని బట్టి ఫీజు మారుతుంది. ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలోనే కట్టాలి. ప్రతి పోస్టుకి వేరుగా డీడీ తీయాలి. అప్లై చేసే ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది. చివరిగా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. అప్లికేషన్ ఫామ్తో పాటు జత చేయాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సరే, అప్లికేషన్ సబ్మిట్ చేశాక అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గుడ్ న్యూస్ ఏంటంటే రాత పరీక్ష లేదు. సెలక్షన్ మొత్తం మెరిట్ ఆధారంగానే ఉంటుంది. చూశారా, మొత్తం 100 మార్కుల్లో 75 మార్కులు అకాడమిక్ క్వాలిఫికేషన్కే కేటాయించారు. ఇంతకుముందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ ఏరియాని బట్టి అదనపు మార్కులు కలుస్తాయి. ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ బేసిస్పై ఉంటుంది. ప్రస్తుతానికి 1 సంవత్సరం వరకు. అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. జాగ్రత్త, తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికెట్లు ఇస్తే రిక్రూట్మెంట్ నుండి తీసేస్తారు. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంది కదా. మరి సరైన అప్లికేషన్ను టైంకి ఎలా రెడీ చేసుకోవాలి?